అండి ఒకే ఒక టాబ్లెట్‌తో ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు, ఎలకలు, పురుగులు, చీమలు ఇవన్నీ కూడా పరారైపోతాయండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, అవి ఫస్ట్ మనం ఉంచినటువంటి బియ్యం కడిగిన వాటర్ని పారబోయకుండా ఏదైనా ఒక బౌల్లోకి ఇలాగా తీసుకొని ఆ బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా పర్లేదు. ఈ విధంగా కొద్దిగా షాంపూ వేసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా చేయి పెట్టి మొత్తం కూడా ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని చక్కగా మనకి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి. కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఇంట్లో ఉన్న లేడీస్కి కానీ చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది కదండి. దీనివల్ల ఎక్కువగా మనకి దురద సమస్య కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అటువంటి సమస్య పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్లో షాంపూ వేసేసి ఈ విధంగా మిక్సింగ్ చేసేసినటువంటి ఈ వాటర్ని మీరు హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కదండి, 1 వీక్ 2 టైమ్స్. ఈ విధంగా మనం చక్కగా ఈ వాటర్ని మీరు హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందు తలకు బాగా కుదుర్లకి పట్టించేసి, అంటే మనం పాయలుగా తీసేసి ఈ వాటర్ని బాగా మనం ఇలా హెయిర్కి పట్టించేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, మన తలలో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ సమస్య అనేది అంతా కూడా పోతుంది. అలానే దురద సమస్య కూడా పోతుందండి. చక్కగా మన హెయిర్ కూడా మంచిగా పొడవుగా పెరుగుతుంది. అలానే వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటాయండి. ఇలా 1 వీక్ 2 టైమ్స్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎటువంటి వైట్ హెయిర్ లేకుండా మనకి చక్కగా చుండ్రు సమస్య అనేది తగ్గిపోతుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం కర్రీస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. తాలింపుల్లో కర్రీస్లో ఎక్కువగా మనం కరివేపాకుని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కర్రీస్లో కరివేపాకు వచ్చిందంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా మా పిల్లలు అయితే అసలు కర్రీస్లో కరివేపాకు అనేది తినరండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి అలా తినని వారికి చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కొద్దిగా మరిగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఈ 2 కూడా వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని రోజు ఉదయము పిల్లలకి ఇలా ఇచ్చేసామనుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తాగొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి జుట్టు సమస్యలకు కూడా కరివేపాకు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మన జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా కరివేపాకు, కొత్తిమీర 2 కూడా మనం టీ అయితే ఏ విధంగా రోజు తాగుతామో ఆ విధంగా ఇలా కరివేపాకు వాటర్ అలానే కొత్తిమీర ఈ 2 కలిపి బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని రోజు కూడా తాగుతూ ఉన్నామనుకోండి, మనకి ఆరోగ్యానికి ఎంతగానో చక్కగా హెల్త్కి మంచిది కాబట్టి, అలానే మన జుట్టు సమస్యలకు కూడా జుట్టు ఒత్తుగా పెరగటానికి, పొడవుగా పెరగటానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కరివేపాకు తినని వారికి, ఇష్టం లేని వారికి ఈ చిన్న టిప్ని మీరు చేసి పెట్టారంటే రోజు కూడా చక్కగా ఈ విధంగా ఈ వాటర్లో బాగా మరిగించేసి ఈ వాటర్ని తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. జుట్టు కూడా చాలా ఒత్తుగా పొడవుగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టీ స్టైనర్ మనం ఎంత క్లీన్ చేసినా దానికి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి ఆ పెచ్చులు అనేవి పోవు కదండి. అలా పోవకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి పోవు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ మంట మీద ఈ విధంగా టీ స్టైనర్ని కాలుస్తూ ఉన్నామనుకో, ఆ మంట పైన ఈ విధంగా టీ స్టైనర్ని చక్కగా కాలుస్తూ ఉన్నామనుకోండి, దాని చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి ఇలా డస్ట్ అంతా కూడా చక్కగా రాలిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ఎంత క్లీన్ చేసినా పోనటువంటి పెచ్చులు ఈ విధంగా స్టవ్ పైన కొంచెం హీట్ చేసేస్తే చాలండి, చక్కగా ఈజీగా ఆ పెచ్చులు అనేది ఊడిపోతుంది. సో చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్
యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. తేనె మనం హనీ రోజు కూడా తాగుతూ ఉంటాం కదండి. రోజు కూడా లెమన్ అలానే తేనె ఎక్కువగా తాగే అలవాటు అయితే చాలామందికి ఉంటుంది కదండి. నేను కూడా అలానే తాగుతూ ఉంటాను. హాట్ వాటర్లో కొద్దిగా తేనె అలానే నిమ్మరసం వేసుకొని రోజు కూడా తాగుతూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవుతారు, చక్కగా మనకి శరీరంలో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అనేది కరిగిపోతుంది. నేను రోజు కూడా ఈ అలవాటైతే నాకైతే ఉందండి. సో ఇలా హనీ హాట్ వాటరే కాదండి, మనకి ఎక్కువగా ఒక్కోసారి దగ్గు కానీ జలుబు కానీ ఫీవర్లు కానీ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎంత మెడిసిన్స్ వేసినా దగ్గు జలుబు అదనేది కవర్ అవ్వదు కదండి. ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా జలుబుని దగ్గుని పోగొట్టుకోవచ్చు. అది ఎలా అంటారండి, అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా అల్లం పైన కొద్దిగా ఇలా హనీ వేసేసుకొని ఈ అల్లం ముక్కను పరగడుపున తింటూ ఉన్నామనుకోండి, మనకు కడుపులో ఉన్నటువంటి ఆ వాతం అనేది పోతుంది. అలానే కఫం లాంటిది తెమడ లాంటివి ఉంటుంది కదండి, దగ్గు కానీ జలుబు కానీ అలాంటివి కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుంది. అలానే చిన్నపిల్లలు ఉంటారు కదండి, శ్వాస తీసుకోవటం వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా చక్కగా మిక్సీ పట్టేసి వాళ్ళకి ఆ రసం లాగా తాగిస్తూ ఉన్నామనుకోండి, పిల్లలకి చక్కగా దగ్గు కానీ జలుబు కానీ ఫీవర్లు కానీ చక్కగా తగ్గిపోతాయి. అంటే కడుపులో వాతం ఉన్నా కొట్టేస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక్క ట్యాబ్లెట్తో ఇంట్లో ఉండే బల్లులు బొద్దింకలు పరారైపోతాయండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు, అంత చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టిప్ను కూడా తెలుసుకుందాం. ఇంట్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి కదండి. మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఏదైనా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న కవర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, డబ్బాలో స్టోర్ చేసుకోగా అలాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ పైన ఈ విధంగా ట్యాబ్లెట్ని పెట్టేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో ఇలాగా కర్పూరం బెల్లం ఉంటుంది కదండి, కర్పూరం బెల్లను కూడా చిదిమేసి ఆ పౌడర్ను కూడా అందులో వేసేసుకొని గోధుమ పిండి కానీ వరిపిండి కానీ మైదా కానీ ఈ పిండిలో ఏ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వరిపిండి ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇందులో ఇలా మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ ఒకటి, అలానే కర్పూరం బెల్లం ఒకటి, అలానే బేకింగ్ పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని ఇలా దీనిలో గోధుమ పిండి కానీ వరిపిండి కానీ మైదా కానీ ఏ పిండిలైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వరిపిండి తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మనకి నైట్ టైంలో భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలాగా కిచెన్ సింక్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర అక్కడొకటి ఆ బాల్ను చక్కగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి, పరారైపోతాయి. వీటి ఘాటు స్మెల్ అనేది అంత చక్కగా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదండి. ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ని తీసేసుకొని కర్పూరం బెల్లం అలానే ఒక ట్యాబ్లెట్ అలానే దీనిలో బేకింగ్ పౌడర్ కొద్దిగా వరిపిండి ఇవన్నీ కూడా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎక్కడైతే మనకి బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, దానిలో కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఆ ఛానల్స్లో కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను, తప్పకుండా ఫాలో అవ్వండి. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.
మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఆదరించండి మన ఛానల్లో. ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.